ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా సాగింది. నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులంతా పాల్గొన్నారు. 2022-24 సంవత్సరానికి సంబంధించి సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. అనంతరం శ్రీ సత్యసాయి మరియు అనంతపురం జిల్లాల ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ పన్నులు చెల్లించే వారి సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు. 2024-26 నూతన కార్యవర్గాన్ని ఇప్పుడు ఎన్నుకున్నాము అని భవిష్యత్తులో ట్యాక్స్ పేయర్స్ ముందున్న సవాళ్లను పరిష్కరిస్తామన్నారు. జీఎస్టీలో ఉన్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించామన్నారు. ఏపీటీపీసీఏ తన పరిధిని కూడా దాటి ముందుకు వెళ్లి పేయర్స్ కోసం పనిచేసిందన్నారు. భారతదేశం ఔరా అనే విధంగా ఈ అసోసియేషన్ పనిచేసిందన్నారు. త్వరలో అమరావతి తమ అసోసియేషన్ కు ఒక కార్యాలయాన్ని నిర్మిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్ గుంటూరు వారి సౌజన్యంలో ఆంధ్రప్రదేశ్లోని అందరూ జీఎస్టీ ఆడిటర్స్ మరియు ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ వారి సమక్షంలో ఈరోజు జరుగుతున్నట్టు ప్రమాణ స్వీకారానికి మరియు యాన్యువల్ బాడీ మీటింగ్ 2022-24 సంవత్సరానికి సంబంధించి ఏపీటీపీసీఏ యాన్యువల్ బాడీ మీటింగ్ లో ఏమేమి మనము కృషి చేశాము, వ్యాపారస్తుల కోసము, ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కోసము ఏమేమి సక్సెస్ చేశాము, దాని గురించి యాన్యువల్ బాడీ మీటింగ్ ఇక్కడ జరగబోతోంది. రాబోయే 24-26 కాలానికి సంబంధించి కొత్త కార్యవర్గము ప్రమాణ స్వీకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఏపీటీపీసీఏ అసోసియేషన్ భారతదేశంలోనే వినూత్నంగా బ్రహ్మాండంగా జీఎస్టీలో ఉన్న సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించగలిగాం. 9(9)C కావచ్చు, యాన్యువల్ రిటర్న్స్ GSTR 4, 10 వాటిల్లో కూడా గతంలో రీసెంట్ గా 16(4) అనేది కూడా అమెండ్మెంట్ చేసింది. దాని ఘనత కూడా మా గత కార్యవర్గం ఇప్పుడున్నటువంటి కార్యవర్గంలో పఠాన్ షరీఫ్ ఖాన్ గారు, మిగిలిన కోటేశ్వరరావు గారు, రాజు గారు అందరం కలిసి కూడా అవి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా అవి సాధించగలిగాం. అనేక రకాలైనటువంటి సమస్యల్ని భారతదేశంలో జీఎస్టీలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం దిశగా ఏపీటీపీసీఏ అడుగులు వేసి వాటిని అన్నింటినీ కూడా వీలున్న వరకు తగ్గించగలిగింది. గత కార్యవర్గం అందరం కూడా చక్కగా పనిచేసి భారతదేశం యావత్తు ఔరా అనిపించే విధంగా మా అసోసియేషన్ పనిచేసింది. రేపు రాబోయే కాలంలో కొత్త కార్యవర్గం ఇవాళే ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉన్నారు మా టీం అందరూ కూడా. త్వరలో మేము అమరావతి రాజధాని ప్రాంతంలో చక్కగా మా అందరికీ అనుకూలమైనటువంటి విధంగా అసోసియేషన్ డెవలప్ అయ్యే విధంగా అక్కడ ఒక చిన్న నిర్మాణాన్ని ఒకటి మా మిత్రులు, కమిటీ సభ్యులు, ఈ అసోసియేషన్ దాదాపు 1500 మంది ఉన్నారు. అందరం కూడా కలిసికట్టుగా ఒక చిన్న నిర్మాణం ఏర్పాటు చేసుకొని అక్కడ ఏ సభలో సమావేశాలైనా అక్కడ నిర్మించుకోవాలని ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. అనంతపురంలో కండక్ట్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ యొక్క ఎలక్షన్స్ టు 24-26 సంవత్సరానికి గాను కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సో వాటికి మేము ఇక్కడికి విచ్చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే, సో రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ రావాలి అంటే గవర్నమెంట్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్, వాణిజ్య పన్నుల శాఖ మరియు ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ యొక్క కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అనేది చాలా ముఖ్యము. సో మేము ట్యాక్స్ పేయర్స్ యొక్క వెల్ఫేర్ మేము చూడాలి, గవర్నమెంట్ యొక్క రెవెన్యూ బాగా వచ్చేటట్టు వాళ్ళు కూడా కావాలి. వీళ్ళిద్దరు కోఆర్డినేటెడ్గా ఉంటేనే ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చేసి రాష్ట్రము అభివృద్ధితో ముందుకు పోతుంది.